ప్రకాశం జిల్లాలో ముఖ్యమైన నాయకులు అంటే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడే నాయకులందరూ కూడా మాగుంట కుటుంబం పట్ల అభిమానంతో ఎంతో ఆప్యాయంగా ఈరోజు మా ఇంటికి రావటం, నేను మాగుంట శ్రీనివాసరెడ్డి అదేవిధంగా మా తనయుడు రాఘవరెడ్డి అందరూ కూడా వారందరినీ కూడా ఆహ్వానించి ఈరోజు ముఖ్యంగా పెద్ద నేతలు అంటే దామచర్ల జనార్దన్ గారు, పందుల నారాయణ రెడ్డి గారు, దామచర్ల సత్య గారు, కుత్తుమల్ల అశోక్ రెడ్డి గారు, బిఎన్ విజయ్ కుమార్ గారు, సోదరుడు రియాజ్ గారు, ఇంటూరు నాగేశ్వరరావు గారు, ఎరిక్షన్ బాబు గారు, కొండయ్య గారు, హర్షిణి సంస్థల అధినేత రవికుమార్ గారు, ఇతర ముఖ్య నాయకులందరూ కూడా మా ఇంటికి రావటం అనేది ప్రత్యేకంగా ఆనందంగా భావిస్తూ వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నాను. నేను తెలుగుదేశం పార్టీలో చేరేదానికి మా కుటుంబం సంసిద్ధంగా ఉన్నది. అందుకు మాగుంట శ్రీనివాసరెడ్డి, నేను మా అబ్బాయి కూడా మాగుంట రాఘవరెడ్డి కూడా ఈ పార్టీలో కూడా చేరి మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనూ అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం జాతీయ పార్టీ సెక్రటరీ జనరల్ సెక్రటరీ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా పార్టీలో చేరేదానికి సంసిద్ధంగా ఉన్నదే తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పరచడం. వారి అనుమతితో ఎప్పుడు ఏ రోజు పార్టీలో చేరాలనేది వారు సూచించిన తర్వాత ఎక్కడ ఏ ప్రాంతంలో పార్టీలో చేరితే కూడా బాగుంటుంది అనేది వారు ఆలోచించి చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మేమంతా మాగుంట కుటుంబ అభిమానులు, మాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆ రోజు పార్టీలో కూడా చేరేతానికి సంసిద్ధంగా ఉన్నామని మరొకసారి మీకు అందరికీ కూడా ప్రజానీకానికి తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఇక్కడ అందరూ కూడా కలుపుకోవడం జరిగింది. ఆశీస్సులు ఇవ్వండి. మాగుంట కుటుంబానికి ఎప్పుడు కూడా 33 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీస్సులు ఇచ్చారు. మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, ఆ తర్వాత మా వదినమ్మ గారు పార్వతమ్మ గారు అందరూ కూడా ఈ ప్రాంతాల్లో చేసిన సేవలు అనేది మీకు అందరికీ కూడా ఎంతో తెలిసిన విషయం. కాబట్టి మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా ప్రజానీకానికి పూర్తిగా కూడా మాగుంట కుటుంబాన్ని ఏ విధంగా ఇన్ని సంవత్సరాలు ఆదరించారో మమ్మల్ని సుబ్రహ్మరెడ్డి గారు, పార్వతమ్మ గారు, నన్ను శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మా తనయుడు మాగుంట రాఘవరెడ్డిని కూడా ఆశీర్వదించమని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వచ్చిన పెద్ద నాయకులందరూ కూడా నేను ఒక రిటైర్మెంట్ లాగే ఏంటంటే తీసుకునేదానికి ఒక వయసు వచ్చిందని ఆలోచించి పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పడం కూడా జరిగింది. మా తనయుడు మాగుంట రాఘవరెడ్డి ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేసేదానికి ఒక అవకాశం కలిగించమని వారిని కూడా కోరటం కూడా జరిగింది. కాబట్టి ఒక నిర్ణయాన్ని, మంచి నిర్ణయాన్ని మీ అందరికీ కూడా చెప్పి సంతోషమైన వాతావరణం. కాబట్టి ఈరోజు ముఖ్య నాయకులందరూ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి గౌరవించినందుకు వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నా. థ్యాంక్ యూ. జై హింద్. రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన వ్యక్తి మన మాగుంట కుటుంబం, అదేవిధంగా మన శ్రీనివాసరెడ్డి గారు. ఈరోజు పోయినసారి కూడా తెలుగుదేశం పార్టీలో 2014-19లో కూడా తెలుగుదేశం పార్టీలో అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయటం, ఆ తర్వాత మళ్ళా ఎమ్మెల్సీగా కూడా ఇవ్వటం అన్నీ కూడా ఉండి మొన్న 19లో మళ్ళా వైఎస్ఆర్ నుంచి ఎంపీగా పోటీ చేసి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఈరోజు అందరికీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా లోకేష్ గారితో కానీ అందరితో కూడా సంబంధాలతో ఈరోజు తొందరలోనే మళ్ళీ పార్టీలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు జిల్లాలో ఉండే ముఖ్య నాయకులంతా కూడా, ఎందుకంటే ఆయన ఉన్నంతకాలం ఏ పార్టీలో ఉన్నా కూడా అందరితో కూడా ఒక ఆప్యాయతగా ఉంటారు. ఇప్పుడు ఏ సంబంధాలు ఉన్నా కూడా పార్టీ అనేది కాకుండా కూడా ముఖ్యంగా ఏది ఉన్నా కూడా ఏ ఫంక్షన్స్ కానీ దేనికైనా కూడా ఒక రిలేషన్ అనేది ఇప్పుడు ఉండేది. దానికి మళ్ళీ ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి రావడం చాలా సంతోషంగా చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం.
కాబట్టి ఈరోజు అందరం కూడా అలా ఒకసారి ఆహ్వానిస్తాం. అలా రండి, మీరు మా తెలుగుదేశం పార్టీలో అందరూ కూడా కలిసి మనం పనిచేద్దామని చెప్పేసి మేమందరం కూడా వచ్చి మన మామూలు శ్రీనివాస్ రెడ్డి గారిని, అదేవిధంగా మన రాఘవరెడ్డి గారిని ఇద్దరు కూడా కలిసి మేమందరం కూడా తెలియపరచడం జరిగింది. కాబట్టి తొందరలోనే తెలుగుదేశం పార్టీలోకి వస్తామని కూడా చెప్పారు. చాలా సంతోషం. ఈసారి పార్లమెంట్ కూడా మన రాఘవరెడ్డి గారు పోటీ చేస్తారన్నారు. తప్పకుండా అందరం కూడా కష్టపడతాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది కూడా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా విసిగించిపోయారు. తప్పకుండా ఈసారి మార్పు అనేది ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి మంచి మెజార్టీతో మన రాఘవరెడ్డి గారిని కూడా గెలిపించుకోవడానికి మా వంతు మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మాగుంట మన శ్రీనివాస్ రెడ్డి గారికి, రాఘవరెడ్డి గారికి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ తొందరలోనే బాబు గారు డేట్ చెప్తే యాక్చువల్గా ఇవాళ 11 మాకు మా ఎర్రగొండపాలెం, అదేవిధంగా కొట్టేపి, ఒంగోలు కూడా రోడ్ షో ఒకటి పెట్టారు. ఈ ప్రోగ్రాం ఉంటే కొన్ని కారణాల వల్ల అది వాయిదా అయింది. లేకపోతే అలా పార్టీలోకి మన వాళ్ళు వచ్చేవాళ్ళు. దాన్ని కూడా మళ్ళీ ఎప్పుడు ఉందనేది చూసి బాబు గారితో కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని అందరూ కూడా కలిసి అందరం కూడా కుటుంబ సభ్యుల మాదిరి కలిసి ఒక మంచి మెజారిటీతో మన వాళ్ళు అందరూ కూడా వచ్చేటట్టుగా అందరం కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.